యశు, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు? చాలా ప్రేమిస్తున్నాను మీరు, అందరికన్నా అన్నిటికన్నా ఎక్కువగా. రేష్గా, నువ్వు ఇలా అయిపోవడానికి రీజన్ ఏంటంటే నువ్వేం చెప్తారా? వద్దన్న వచ్చే ఆలోచనలు, వదిలేసిన వెంటపడే జ్ఞాపకాలు. యశు 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 మిస్ యూ యశు. ఏయ్, అరే నీకు అసలు బుర్రందా? ఆయన ఎంత మంచి ఆఫర్ ఇచ్చాడు రా. నేను నా కోసం చాలానే అడిగి ఉండొచ్చు, కానీ ఫస్ట్ టైం మన కోసం అడుగుతున్నాను. అసలు ఆయన అడిగింది ఏంటి? అసలు నీకు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా యశు? మీరు నాకు కొంచెం టైం, నేనేదో ఒకటి చేస్తాను, నిజంగా ప్లీజ్. రే, ఆయన చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్ రా. స్టోరీ నచ్చితే కన్ఫర్మ్ అయిపోయినట్టే. నేను అలాంటి వాళ్ళతో వర్క్ చేయలేను. రే చూసావు ఎలా మాట్లాడుతాడు? అరే ఇందాక ఏదో అన్నావేంట్రా? ఇప్పటిదాకా నా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఈరోజు నన్ను యూట్యూబ్ వాళ్ళలో చూశారు, కానీ ఏదో ఒక రోజు వాళ్ళందరికీ నా పేరుని 70 mm చూపిస్తా. ఐమ్ సారీ ఫర్ వేస్టింగ్ టైం. బాలాజీ, ఐ థింక్ హీ హాస్ సమ్ ప్రాబ్లం. టేక్ కేర్ ఆఫ్ హిమ్. మనస్ఫూర్తిగా చెప్తున్నా రాయేష్, నీ వర్త్ ఏంటో నీకు తెలియట్లేదురా. నేను బతికున్నంత వరకు దాని మొహం కూడా చూడను. బాధలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం, ఎంత తింటున్నాం, ఏం చేస్తున్నాం అనేది పట్టించుకోం, కానీ ఆ పద్ధతి అలవాటు అయ్యే కొద్దీ మనకి మనమే కొత్తగా కనిపిస్తాం. నాకు నువ్వు పక్కనుంటే బాగుండు అనిపిస్తుంది యశు. నాతో ఉండాలనిపిస్తుంది అన్న. ఇప్పుడు నేను లేకపోతే ఉండగలవని అడిగితే కొన్నిసార్లు బెదిరింపుల వల్ల వచ్చే బాధ కన్నా పరిస్థితుల వల్ల కలిగే మార్పు చాలా మంచిది. అమ్మాయిలు అబ్బాయిలు ఎంతలా చేస్తున్నామని అడగకూడదు, అబ్బాయిలు అమ్మాయిలను ఎందుకు వదిలేస్తున్నామని క్వశ్చన్ చేయకూడదు. ఎందుకంటే నిజమైన ప్రేమకి ఎంత అనే పొంతన ఉండదు. వదిలేయాలనుకున్న అమ్మాయితో ఎందుకనే చర్చ అక్కర్లేదు. ఎంత అందంగా వచ్చావు మీరు నా లైఫ్లోకి నువ్వు. తన 100 పేజీల పుస్తకంలో ఒక 1 పేజీలాగే మిగిలిపోయాను. అన్ఫార్చునేట్లీ నా బుక్లో 99 పేజీలు తనే ఉంది. ఇంకా మిగిలిన ఆఖరి పేజీ పరిస్థితుల వల్ల మంచి జరిగింది నీకు కాబట్టి మంచిగానే ఉంటుంది, కానీ నేను నాకు బాధగానే ఉంటుంది. నీకు అర్థం కాదులే.